వాళ్ళు మధురలో నాయకర్ రోజులు కానీ ఇట్లా ఈ గౌరవ సూచిపోయినటువంటి ప్రపత్తి మనకి ఏంటంటే పోతే ఈ కమ్మ వారిలో మన కోగంటి వారు కదా మన సమ్మేళనం. ఏంటి కోగంటి వారు ఏంటి? మనకి భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉంది. చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పి కృష్ణ భగవాన్ చెప్పాడు, అందరికి తెలిసిందే. అంటే హిందూ మతంలో 4 వర్ణాలు ఉన్నాయి. వాళ్ళని కూడా చేస్తే పంచములు 5 వర్ణాలు. కానీ ఆచరణలో 4000 కులాలు ఉన్నాయి. కాబట్టి ఆ కులాల్లో మనకి వ్యవసాయదారుల కులాల్లో మన తెలుగు ప్రాంతాల్లో కమ్మ, రెడ్డి, వెలమ, కాపు ఇట్లాంటి కులాల్లో మనం కూడా 4000 కులాల్లో మన తెలుగుదేశంలో కూడా 300 కులాలు ఉంటాయి. పోతే ఈ కులము అంటే ఏంటి, ఇంటి పేరు ఏంటి ఆలోచిస్తే కులము అనేది ఎండోగేమస్ గ్రూప్. ఎండోగేమస్ అంటే ఇంగ్లీష్లో తమలో తామే వివాహాలు చేసుకుంటారు. కమ్మవారు బయట వాళ్ళతో వివాహాలు చేయం. కమ్మవారిలో 1200 ఇంటి పేర్లు ఉన్నాయి, అంటే వంశాలు. అంటే మనమే వివాహం చేసుకున్న తర్వాత ఇంటి పేరు ఏంటంటే ఎక్సోగేమస్ గ్రూప్, అంటే సోషలాజికల్గా అంటే కమ్మవారి పిల్లలు ఆడపిల్లలు చేసుకోరు. అదే వెనక గోత్రాలు ఉన్నాయి, సగోత్రిక వివాహాలు ఉండవు కదా. కాబట్టి ఎక్సోగేమస్ అండ్ ఎండోగేమస్. మనం కోగంటి వాళ్ళని చెప్పుకుంటున్నాం కానీ నిజానికి మనం కమ్మవారిలో బీరకాయ పీసులాగా అంతర్లీనంగా ఉన్నామండి. సపరేట్ చేయడానికి లేదు. కమ్మవారిలో 1200 కులాలు వంశాలు ఉన్నాయి. ఉదాహరణ, మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు పరుచూరి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు జాలాది, మా శ్రీమతి వాళ్ళ ఇంటి పేరు నెక్కలపూడి, మా అమ్మాయిని మేడన్పల్లి వాళ్ళకి ఇచ్చాం, అలాగే మా కోడలు అవిర్నేని. ఇట్లా మనంతా పడుగు పేకలాగా కలిసిపోయాం అందరం కూడా. కాబట్టి అది తీయటానికి వీలేదు. అయితే మగవాడి ద్వారా వంశాన్ని, రక్త సంబంధాన్ని పునికి పుచ్చుకుని మనం ఇప్పుడు ఇంటి పేర్లు చెప్పుకుంటాం. అయితే ఇది ఆర్వాచనము గత 150-200 ఏళ్ళ నుంచే. అంతకుముందు మన గోత్రాలు అనేవి ఉండేవి. గోత్రాలే సాంప్రదాయము, ఇంటి పేర్లు కాదు. ఇప్పుడు మీరు ఏదైనా గుళ్ళోకి వెళ్ళేది అర్చన ఏదైనా చేయించండి, పంతులు గారు మీ గోత్రం ఏంటంటే పొరపాటును కూడా మీ ఇంటి పేరు అడగడం. ఒకవేళ మనం చెప్పినా కూడా వినిపించుకోడు. ఎందుకంటే మన ప్యాట్రిలినియల్ లైన్, అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి మన లైన్ ఏంటంటే గోత్రమే. మరి ఈ గోత్రాలు ఏంటంటే 200-150 ఏళ్ళ క్రితం మరుగున పడిపోయినాయి, ఇంటి పేర్లు వచ్చినాయి. ఈ భారతదేశంలో ఇంటి పేరు అనేది ఉందో ఒక తెలుగు వాళ్ళకి మాత్రమే. అరవాళ్ళు ఏంటంటే వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటారు, వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు. ఉత్తరాదాళ్ళు ఏంటంటే ఎవరో మూల పురుషుడు ఉంటాడు, గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్, ఇవన్నీ మనుషుల పేర్లు అవి. కానీ ఇంటి పేర్లు అనేది మనకే ఉన్నాయి. మన ఇంటి పేర్లన్నీ కూడా 80% ఓళ్ళ పేర్లే. ఏ ఊరి నుంచి అయితే మన పూర్వీకులు వచ్చారో అదే మన ఇంటి పేరండి. కాబట్టి తెనాలి వాళ్ళు ఉన్నారు, బెజవాడ వాళ్ళు ఉన్నారు, అలాగే గుంటూరు వాళ్ళు ఉన్నారు, అరట్లా ఏ ఊరైనా ఆ ఊరాళ్ళు, కూచిపూడి వాళ్ళు ఉన్నారు, పెద్దపూడి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అనమాట. అయితే కొన్ని అయితే మన వేరే రకాలుగా అంటే 80-75% అట్లా